సఖీ కార్యక్రమానికి స్వాగతం. జీవితం ఒక పరుగు పందెం. గెలుపు కోసం కడకంటూ పరిగెత్తుతూనే ఉండాలన్నారో పెద్ద మనిషి. నిజమే, జీవితంలో గెలుపు కోసం మనం పెట్టే పరుగు చివరికి డబ్బు, అధికారం, కీర్తి అనే బహుమానాలను అందుకోవడంతో ముగుస్తుంది. అయితే ఈ క్రమంలో అనేక ఒత్తిడులను, అభద్రతలను, పోటీలను ఎదుర్కొని అలసిపోతాం. మనసు ఓదార్పును, స్వాంతనను కోరుకుంటుంది. చివరాఖరికి జీవితానందం, శాంతి ఎక్కడ దొరుకుతాయనే అన్వేషణ మనలో ప్రారంభమవుతుంది. గెలుపు ఇచ్చిన మైకం మసకబారిపోయాక మనం అసలు అన్వేషణని ప్రారంభిస్తాం. ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకులు, ఈ రోజు మనం ఉన్నాం పింక్ అండ్ బ్లూస్ కావేరీ హిల్స్, మాదాపూర్. సకులు, ఈ రోజు మనతో బ్యూటీ ఎక్స్పర్ట్ రిజ్వానా గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఆవిడేం చెప్తున్నారో తెలుసుకుందాం. హాయ్ రిజ్వానా గారు. హాయ్ జాహ్నవి, ఎలా ఉన్నారు? బాగుంది, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మా సకుల కోసం బ్యూటీకి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? నేను ఈరోజు ఇన్స్టెంట్ గ్లో ఎలా వస్తుంది స్కిన్ మీద, అంటే ఫేషియల్ చేయించుకున్నాక 2-3 days వరకు గ్లో రాదు, తర్వాత వస్తుంది అని అంటారు. ఇప్పుడు ఉన్న మా పింక్ అండ్ బ్లూ సెలూన్ లో ఒక ఫేషియల్ ఉందని, పింక్ అండ్ బ్లూ స్పెషల్ ఫేషియల్ అనేసి, అది మీకు ఇన్స్టెంట్ ఇమ్మీడియట్లీ గ్లో ఇస్తుంది. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? డెఫినెట్లీ. జాహ్నవి, ఇప్పుడు ఫేషియల్ స్టార్ట్ చేస్తామా? ఓకే అండి. ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు తనకు ఫస్ట్ క్లిన్జింగ్ చేస్తాం. ఓకే. క్లెన్జింగ్ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ స్క్రబ్బింగ్ చేస్తున్నామండి. క్లెన్జింగ్ తర్వాత స్క్రబ్బింగ్ ఉంటుంది, 7 to 8 minutes వరకు స్క్రబ్బింగ్ ఉంటుంది. ఓకే. స్క్రబ్బింగ్ తో మనకి అంటే ఇది ఓట్ మిల్ స్క్రబ్ అనమాట. దీంతో డ్రైనెస్ వెళ్తుంది, అండ్ దెన్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఈవెన్ అవుతుంది, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అన్ని దీంతో వచ్చేస్తాయి. ఓకే, స్క్రబ్ చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు. ఓకే, స్టార్ట్ చేద్దాం. సో అంటే స్క్రబ్లో కూడా వెరైటీస్ ఉంటాయండి, అంటే ఫ్లేవర్స్ ఉంటాయి కదా బేసిక్గా, అంటే స్కిన్ టోన్ని బట్టి ఫ్లేవర్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారా? అవును, ఆయిలీ స్కిన్ టోన్కి అయితే ఆయిలీది ఉంటుంది, మళ్ళీ డ్రై స్కిన్కి డ్రై స్కిన్ ఉంటుంది. మాయిశ్చరైజింగ్ ఎక్కువ ఉంటుంది డ్రై స్కిన్లో, స్క్రబ్బింగ్ దాంట్లో. ఓకే. ఆయిలీ దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. సో విత్ ఐస్ చేస్తున్నారు కదా, ఎందుకని? అంటే మన బాడీలో న్యాచురల్ హీట్ అనేది ఉంటుంది, సో అది స్కిన్కి స్క్రబ్ చేయడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ అనేది వస్తుంది. ఓకే. సో ఐస్ యూస్ చేయడంతో అది క్లయింట్ ఫీల్ అవ్వదు, ప్లస్ వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వదు. ఓకే. ఓకే. ఇప్పుడు స్క్రబ్ అయిపోయింది. స్క్రబ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా అయితే స్టీమ్ ఇచ్చి బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవ్ చేస్తారు. ఈ ఫేషియల్లో స్టీమ్ అనేది ఉండదు. బ్లాక్ హెడ్ వైట్ హెడ్ రిమూవ్ చేయడం, ఇన్స్ట్రుమెంటల్ యూజ్ చేయడం అలాంటివి ఏమి ఉండవు అనమాట. సో డైరెక్ట్ మసాజ్ క్రీమ్కి వెళ్తాం. దీంట్లో 2 మసాజ్ క్రీమ్స్ ఉంటాయి, ఒకటి గ్లో మసాజ్ క్రీమ్ ఉంటుంది, ఒకటి రెగ్యులర్ మసాజ్ క్రీమ్. స్టార్ట్ చేద్దాం. సో ఇది ఎంత ప్రాసెస్ ఉంటుంది? మసాజ్ 20 minutes చేయాలి. ఇది 20 minutes యూస్ కంటిన్యూగా చేస్తుండాలి, మధ్య మధ్యలో ఐస్ యూస్ చేయాలి. సో దీంట్లో కూడా మనకి ఫ్లేవర్స్ ఉంటాయా? ఫ్లేవర్స్ లేదు, స్కిన్ టోన్ బట్టి డిపెండ్స్ ఆన్ స్కిన్ టోన్ సజెస్ట్ చేస్తారు, కానీ ఫ్లేవర్స్ అనేది ఏం లేదు. అది ఇట్ జస్ట్ కమ్స్ ఇన్ రెగ్యులర్ ఫ్రూట్ ఫేషియల్స్ లో అలా. ఓకే. మసాజ్ అయిపోయింది. మసాజ్ అయిపోయిన తర్వాత మొత్తం వైప్ చేసిన తర్వాత ఇప్పుడు జెల్ మసాజ్ ఉంటుంది. ఇది 5 minutes ఉంటుందండి. జెల్ మసాజ్ తర్వాత ప్యాక్ ఉంటుంది. ఓకే అండి. సో ఈ జెల్ మసాజ్ దేనికోసం? జెల్ కూడా గ్లో గురించి అండి. జెల్తో ఫ్రెష్నెస్ వస్తుంది ఫేస్లో. ఓకే. ఓకే, అండ్ ఇట్ వర్క్అవుట్ రియల్లీ గుడ్ ఆన్ అండర్ ఐస్ అనమాట.
సో ఇది డిఫరెంట్గా ఉంది, అంటే గోల్డెన్ కలర్లో ఉంది కదా జెల్. సో అంటే జెల్ అంటే నేను ఏమనుకున్నాను వైట్ లిక్విడ్ లా ఉంటుందని అనుకున్నాను. ఓకే, సో ఇది డిఫరెంట్గా ఉంది కంప్లీట్గా. సో ఇది మనకి 5 minutes చేస్తూ ఉంటాను. ఓకే ఫైన్ అండి. జెల్తో మసాజ్ అయిపోయిందని, జెల్ మసాజ్ అయిపోయాక నీట్గా వైప్ చేసుకొని దెన్ వీ నీడ్ టు అప్లై ది ప్యాక్ అనమాట. ఓకే, సో ఈ ప్యాక్ ఏంటిది, ఏం ప్యాక్ అండి? స్కిన్ టైట్ అవుతుందండి అండ్ ఇట్ విల్ గివ్ యూ అగైన్ ఇన్స్టెంట్ గ్లో. ఇప్పుడు అంతా మసాజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్ లో వచ్చింది. సో వీ నీడ్ టు గివ్ అ ప్యాక్ అనమాట. తో గ్లో అనేది ప్యాక్ తో కూడా వస్తుంది. సో ఈ ప్యాక్ కి ఏదైనా నేమ్ ఉంటుందా, అంటే ప్యాక్ నేమ్ ఏంటి? గ్లోయింగ్ ప్యాక్ అండి. ముల్తాన్ మట్టి ప్యాక్ ఇలా ఉంటాయి కదా? లేదండి, లేదు, ఓన్లీ ఫర్ గ్లో. ఓకే అండి, ఇదేని మినిట్స్ ఉంచుకోవాలి? ఇది 15 minutes ఉంచాలి. ఓకే అండి. ఫేస్ ప్యాక్ అయిపోయింది. ఫేస్ ప్యాక్ అయిపోయిన తర్వాత 20 minutes వెయిట్ చేయాలి. ఓకే అండి. వెయిట్ చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసి డే ప్రొటెక్షన్ అప్లై. మరి ఈ ప్యాక్ ఆరడానికి 20 minutes టైం పడుతుందండి, మనం కూడా వెయిట్ చేయాలి కదా, తప్పదు మరి. 20 minutes అయిపోయిందండి. సో ఫేస్ ప్యాక్ రిమూవ్ చేస్తాం ఇప్పుడు. ఓకే, అంటే 20 minutesలో కొంతమందికి ఆరొచ్చు ఆరకపోవచ్చు కదా, సో ఆరకపోయినా క్లీన్ చేసేస్తారా? అంటే డ్రై స్కిన్ వాళ్ళకి తొందరగా ఆరిపోతుంది, ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొద్దిగా నోస్ ఏరియాలో చీక్ ఏరియాలో ఉండిపోతుంది. బట్ స్టిల్ ప్రాబ్లం లేదు, మీ 20 minutes తర్వాత ప్యాక్ తీసేయచ్చు అనమాట. ఓకే ఫైన్ అండి. సో మా కోసం ఒక మంచి టిప్ ఏదైనా చెప్తారా? స్నానం చేసి వచ్చిన వెంటనే టవల్ తీసుకొని రబ్ చేసుకోకుండా డాప్ చేసుకుంటూ వైప్ చేసుకుంటే, వైప్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే అంటే డే మొత్తం స్కిన్లో మాయిశ్చర్ ఉంటుంది, తొందరగా డ్రై అవ్వే ఛాన్సెస్ ఉండదండి. ఓకే ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్, మంచి టిప్ చెప్పారు. అండ్ ఇది క్లీన్ అయిపోయింది కదా, ఇప్పుడు తిను డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇలాగా? ఇది ఫేస్ ప్యాక్ క్లీన్ చేసిన తర్వాత డే ప్రొటెక్షన్ వేస్తానండి. అంటే దాంట్లో తక్కువ SPF ఉంటుంది, ప్లస్ మాయిశ్చరైజింగ్ ఉంటుంది. అది వేసిన తర్వాత డే మొత్తం హ్యాపీ, ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు ఇప్పుడు తను నెక్స్ట్ సోప్ యూస్ చేయకూడదు కదా? సోప్ అంటే 3 hours తర్వాత సోప్ యూస్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఆల్మోస్ట్ ఆల్ ఫేషియల్ అయిపోయింది అండ్ ఆల్సో క్లీన్ కూడా చేసేసారు. తన ఫేస్లో ఆల్మోస్ట్ ఆల్ ఆ గ్లో అనేది తెలుస్తుందండి, ఇన్స్టెంట్ గ్లో అని చెప్పారు కదా ఫస్టే, అండ్ ఆ రిజల్ట్ అనేది ఇప్పుడే తెలిసిపోతుంది మనకి. చాలా చక్కగా ఓపిక్గా చేసింది తను, అండ్ స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయితేనే రిజల్ట్ కూడా చాలా బాగుంటుందండి. అది చూస్తే అర్థమైపోతుంది ప్రతి ఒక్కరి మీద ఎంత కేర్ తీసుకుంటున్నారో వీళ్ళు మెయిన్గా. చూసారు కదండి పింక్ అండ్ బ్లూ స్పెషల్ ఫేషియల్ ఎలాంటి రిజల్ట్ ఇచ్చిందో, అండ్ ఇన్స్టెంట్గా. సో ఇది మంత్లీ ఎన్ని టైమ్స్ చేసుకోవచ్చు అండి? మంత్లీ 2 times చేసుకోవచ్చు. 2 times చేసుకోవచ్చు. హ్యాపీ. అంటే ఈ రిజల్ట్ ఎన్ని డేస్ ఉంటుంది మనకి? రిజల్ట్ 15-20 days వరకు. 15-20 days ఉంటుంది. హ్యాపీ. ఒకసారి చేయించుకుంటే అండ్ ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది, అండ్ ఆల్సో 15-20 days వరకు అలాగే ఉంటుందంటండి ఆ గ్లో. చాలా చాలా బాగుంది కదా, మీకు నచ్చింది కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి, మాకు ఇంత మంచి ఫేషియల్ని పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ రిజ్వానా గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి ఇవాల్టి సౌందర్య లహరి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.